నమస్కారం. ఈ క్లినికల్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అత్యంత ఆసక్తికరమైన, బహుశా మనందరికీ రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒక మానసిక పరిస్థితి గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కాగ్నిటివ్ డిజోనెన్స్. వినడానికి ఏదో పెద్ద టెక్నికల్ పదంగా అనిపించవచ్చు కానీ, మనస్సులో ఒకటేమో నమ్ముతూ బయట ఇంకోలా ప్రవర్తించినప్పుడు మనకు తెలియకుండానే ఒక తీవ్రమైన మానసిక అలసటకు గురవుతాం చూడండి. ఎగ్జాక్ట్గా అదే ఇది. ఇది చాలా సాధారణమైన సమస్యే అయినప్పటికీ దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే పూర్తిగా బయటపడచ్చు. కాబట్టి అసలు మన మెదడు తనలో తాను ఎందుకు పోరాడుకుంటుందో, ఆ సంఘర్షణను ఎలా ఆపాలో ఈరోజు డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. అసలు కాగ్నిటివ్ డిసొనెన్స్ అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. ఇది కేవలం ఏదో ఒక చిన్న ఆలోచనో కన్ఫ్యూషనో కాదు, ఇదొక తీవ్రమైన మానసిక అసౌకర్యం. ఒక వ్యక్తి తాను నమ్మే నమ్మకాలకు, తన విలువలకు వ్యతిరేకంగా వాస్తవ జీవితంలో ప్రవర్తించినప్పుడు ఈ ఒత్తిడి వస్తుంది. మన మెదడుకు సహజంగానే ఒక అలవాటుంటుంది. మన ఆలోచనలు, మన పనులు ఎప్పుడు సింక్లో ఉండాలనేది కోరుకుంటుంది. ఒక అంతర్గత స్థిరత్వం కావాలంటుంది. ఆ పొంతన లేనప్పుడే మన మెదడు ఒక రకమైన షాక్కు, సైకలాజికల్ టెన్షన్కు గురవుతుంది. దీన్ని ఇంకాస్త సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ చూడండి. మనందరికీ తెలుసు, స్మోకింగ్ చేయడం లేదా జంక్ ఫుడ్ తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని. అది మన స్పష్టమైన నమ్మకం. కానీ వాస్తవంలో ఏం జరుగుతుంది? ప్రతిరోజూ వాటినే కంటిన్యూ చేస్తుంటాం. ఎప్పుడైతే ఈ తెలియడం, చెయ్యడం అనే రెండు విరుద్ధమైన విషయాలు ఒకే మెదడులో ఉంటాయో అప్పుడు ఆ వ్యక్తికి విపరీతమైన మానసిక ఘర్షణ ఎదురవుతుంది. నాకు చెడు అని తెలిసినా నేనెందుకు ఆపుకోలేకపోతున్నాను అని నిజాన్ని ఫేస్ చేయడం మనసుకొక ట్రామాలా మారుతుంది. సరే, ఈ సెషన్లో మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, ముందుగా ఈ అంతర్గత సంఘర్షణ ఎలా జరుగుతుందో చూస్తాం. ఆ తర్వాత ఫ్రాయిడ్ మరియు ఫెస్టింగర్ మోడల్స్ పోల్చుతాం. అక్కడ్నుంచి ఈగో డిఫెన్స్ గురించి, కార్పొరేట్ బర్న్అవుట్ గురించి మాట్లాడుకుని ఫైనల్గా మైండ్ఫుల్నెస్ ద్వారా ఈ సమస్యకు చెక్ ఎలా పెట్టాలో తెలుసుకుందాం. మొదటి భాగం, అంతర్గత సంఘర్షణ యొక్క నిర్మాణం. అసలు ఈ ప్రాసెస్ ఎలా మొదలవుతుందో చూద్దాం. మన నమ్మకాలకు, పనులకు మధ్య తేడా వచ్చినప్పుడు మన బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసా? ఆ టెన్షన్ తట్టుకోలేక ఈ 4 దారుల్లో ఏదో ఒకటి ఎంచుకుంటుంది. మొదటిది ప్రవర్తనను పూర్తిగా మార్చుకోవడం, అంటే జంక్ ఫుడ్ తినడం మానేయడం. ఇది చాలా కష్టం, అందుకే రెండవ దారి ఎంచుకుంటుంది. తమ ప్రవర్తనను మార్చుకోలేక ఏకంగా తమ నమ్మకాన్ని మార్చేసుకుంటుంది. అరే, నేను రోజూ వాకింగ్ చేస్తున్నాను కదా, ఈ కాస్త జంక్ ఫుడ్ తిన్నా పర్వాలేదులే అని లాజిక్స్ వెతుకుతుంది. దీనినే రేషనలైజేషన్ అంటారు. లేదా ఆ సంఘర్షణను పూర్తిగా అణిచివేసి ఏమీ పట్టనట్లుంటుంది. చాలామంది తమ తప్పుల్ని కవర్ చేసుకోవడానికి నమ్మకాలను మార్చుకోవడానికే ఇష్టపడతారు అనేది నగ్న సత్యం. ఇక రెండవ విభాగానికి వద్దాం. ఈ సైకలాజికల్ ప్రాసెస్ను ఫ్రాయిడ్ వర్సెస్ లియాన్ ఫెస్టింగర్ ఎలా విశ్లేషించారో పోల్చి చూద్దాం. ఈ ఇద్దరూ గొప్ప సైకాలజిస్టులు మన మెదడులోనే ఈ ఘర్షణను ఎలా చూశారో ఈ పట్టిక అద్భుతంగా వివరిస్తుంది. ఈ పోలిక మనకొక క్లారిటీ ఇస్తుంది. ఫ్రాయిడ్ మోడల్ చూస్తే అది ఎక్కువగా మన కోరికలు మరియు నైతికత మధ్య జరిగే పోరాటంగా ఉంటుంది. కానీ 1957లో వచ్చిన ఫెస్టింగర్ మోడల్ మాత్రం అలా కాదు. మన ఆలోచనల మధ్య ఉండాల్సిన కన్సిస్టెన్సీ, అంటే స్థిరత్వం ఆధారంగా ఇది పనిచేస్తుంది. దీన్ని మనం ప్రాక్టికల్గా కొలవవచ్చు కూడా. సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ ప్రకారం చూస్తే ఆయన మనస్సుని ఒక రణరంగంగా చూశారు. ఒకవైపు ఇడ్, అంటే మనకిప్పుడే అర్జెంటుగా తీరిపోవాల్సిన కోరికలు. మరోవైపు సూపర్ ఈగో, ఇది రూల్స్ మాట్లాడుతుంది. నైతికతను గుర్తుచేసి తప్పు చేస్తున్నావనే అపరాధ భావననిస్తుంది. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ వాస్తవికతను బ్యాలెన్స్ చేస్తూ మనసును కాపాడటానికి మన ఈగో పాపం ఒక మేనేజర్లా నానా తంటాలు పడుతుంటుంది. కాని లియాన్ ఫెస్టింగర్ అప్రోచ్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆయన ఈ రూపకాలను పక్కనపెట్టి కేవలం కాగ్నిషన్స్, అంటే మన ఆలోచనలు, నమ్మకాలపైనే దృష్టి పెట్టారు. వాస్తవానికి మన ప్రవర్తనకి మధ్య క్లాష్ వచ్చినప్పుడు కలిగే అసౌకర్యమే డిసోనెన్స్. మనలోని ఆలోచనలు ఘర్షణ పడినప్పుడు బ్రెయిన్ వెంటనే అలర్ట్ అయిపోయి ఆ డిస్కంఫర్ట్ను తగ్గించి మళ్లీ పాత స్థిరత్వాన్ని తీసుకురావడానికి ఆటోమేటిక్గా ప్రయత్నిస్తుందని ఫెస్టింగర్ చాలా క్లియర్గా చెప్పారు. మూడవ అంశం, ఈగో డిఫెన్స్ మరియు హేతుబద్ధీకరణ. అసలు ఈ టెన్షన్ నుంచి బ్రెయిన్ తనని తాను ఎలా కాపాడుకుంటుంది?
మన మనస్సు ఈ మానసిక గాయం లేదా టెన్షన్ను ఎలా బ్యాలెన్స్ చేస్తుందంటే కొన్ని ఈగో డిఫెన్స్ మెకానిజమ్స్ వాడుతుంది. ఇందులో అన్నిటికంటే కామన్గా వాడే టూల్ హేతుబద్ధీకరణ, రాషనలైజేషన్. అంటే తప్పు చేస్తున్నామని తెలిసినా దానికి ఏదో ఒక లాజికల్ కవరింగ్ ఇచ్చుకోవడం. ఇవే కాకుండా వాస్తవాన్ని పూర్తిగా గుడ్డిగా తిరస్కరించడం, డినాయల్, లేదా ఆఫీస్లో బాస్ మీద ఉన్న కోపాన్ని ఇంట్లో పిల్లల మీద చూపించడం లాంటి ఉద్వేగ మళ్లింపు, డిస్ప్లేస్మెంట్. ఇవన్నీ మన మనస్సు తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆడే నాటకాలే. ఇక్కడొక భలే ఇంట్రెస్టింగ్ విషయం గురించి చెప్పుకోవాలి. అదే లియాన్ ఫెస్టింగర్ 1959లో చేసిన ఫేమస్ $1 ఎక్స్పెరిమెంట్. ఇందులో పాల్గొన్న వాళ్లకు ఒక దారుణమైన బోరింగ్ పనిచ్చారు. ఆ తర్వాత వచ్చే వాళ్లతో అబ్బో ఈ పని చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది అని అబద్ధం చెప్పమన్నారు. అలా చెప్పినందుకు కొందరికి కేవలం $1 ఇస్తే మరికొందరికి $20 ఇచ్చారు. తర్వాతేం జరిగిందంటే, ఈ ప్రయోగంలో అస్సలు ట్విస్ట్ ఏంటంటే $20 తీసుకున్న వాళ్లకు ఆ అబద్ధం చెప్పడానికి ఒక సాలిడ్ రీజన్ దొరికింది. అదే ఆ డబ్బు. కాబట్టి వాళ్ల మనసులో ఎలాంటి సంఘర్షణ లేదు. కానీ పాపం $1 తీసుకున్న వాళ్ల పరిస్థితి చూడండి. ఆ చిన్న అమౌంట్ వాళ్లు అబద్ధం చెప్పడానికి వాళ్లకే సరైన రీజన్లాగా అనిపించలేదు. కాబట్టి తమ మెదడులోని ఆ సంఘర్షణను తట్టుకోలేక వాళ్లు ఏకంగా తమ నమ్మకాన్నే మార్చేసుకున్నారు. నిజంగానే ఆ పని అంత బోరింగ్ కాదులే, బానే ఉంది అని తమని తామే మోసం చేసుకున్నారు. దీన్ని బట్టి అర్థమవుతోందా, బయట మనకు సరైన సాకు దొరకనప్పుడు మన అంతర్గత కన్సిస్టెన్సీని కాపాడుకోవడానికి మన బ్రెయిన్ మనల్ని ఎలా మ్యానిపులేట్ చేస్తుందో. ఇక 4వ విభాగానికి వద్దాం. కెరియర్ సంక్షోభాలు మరియు కార్పొరేట్ బర్నౌట్. ఈ థియరీలు మన మోడర్న్ ప్రొఫెషనల్ లైఫ్కి ఎలా అప్లై అవుతాయో చూద్దాం. ఈ 2 వృత్తుల ఉదాహరణలు గమనించండి. డాక్టర్స్కి పేషెంట్ కేర్ అనేది అత్యంత ప్రధానం. కానీ హాస్పిటల్ మేనేజ్మెంట్ పెట్టే రూల్స్, బ్యూరోక్రసీ వల్ల వాళ్లు అనుకున్నంత న్యాయం చేయలేరు. అలాగే ఒక మార్కెటింగ్ ప్రొఫెషనల్కి నిజాయితీగా ఉండాలనుంటుంది. కానీ కంపెనీ వాళ్ళిచ్చే ఆ అగ్రెసివ్ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి అబద్ధాలు చెప్పాల్సొస్తుంది. ఎప్పుడైతే మీరు నమ్మే విలువలకి, మీరు చేసే పనికి ఇలా క్లాష్ వస్తుందో అప్పుడు భయంకరమైన ఐడెంటిటీ క్రైసిస్ మొదలవుతుంది. ఈ కోట్ చూడండి. మనం చాలాసార్లు వినే ఉంటాం కదా, మన నైతిక విలువలకి విరుద్ధంగా పనిచేయాల్సొచ్చినప్పుడు మన ఈగో డిఫెన్స్ ఎలా యాక్టివేట్ అవుతుందో ఇది పర్ఫెక్ట్గా చూపిస్తుంది. నేను తప్పు చేయట్లేదు, ఈ వ్యవస్థే బాలేదు, పరిస్థితులు నాతో అలా చేయించాయి అంటూ మనల్ని మనం కన్విన్స్ చేసుకుని ఆ తప్పును రోజూ భరిస్తుంటాం. కానీ ఇలా ఎన్నాళ్లు నెట్టుకొస్తాం? ఇలా ప్రతిరోజూ మనసుతో పోరాడుతూ ఆ సంఘర్షణను అణచివేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఒక దశలో మన బ్రెయిన్ ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడం మానేసి దాన్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాని రిజల్టే తీవ్రమైన మెంటల్ ట్రామా మరియు దీర్ఘకాలిక బర్న్అవుట్. ఇక పని అన్నా, ఆ ప్రొఫెషన్ అన్నా పూర్తి విరక్తి పుడుతుంది. చివరిగా 5వ భాగం. మరి దీనికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. మైండ్ఫుల్నెస్ ద్వారా ఈ మానసిక సామరస్యాన్ని ఎలా సాధించాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం ఒక సింపుల్ రోజువారీ చెక్లిస్ట్ ఫాలో అవుదాం. ఫస్ట్ స్టెప్, మీరు చేసే పనుల్లో ఏవి మీకు అసౌకర్యంగా, బలవంతంగా చేస్తున్నట్లు అనిపిస్తున్నాయో క్యాచ్ చేయండి. సెకండ్ స్టెప్, ఆ తప్పులను కవర్ చేయడానికి మీ మెదడు ఎలాంటి లాజికల్ సాకులల్లుతుందో అబ్జర్వ్ చేయండి. థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్, ఆ వైరుధ్యాన్ని తగ్గించడానికి ఎక్స్క్యూజెస్ చెప్పకుండా స్పృహతో మీ ప్రవర్తనను మార్చుకుంటారో లేదా మీ నమ్మకాన్ని మార్చుకుంటారో ఒక డెసిషన్ తీసుకోండి. ఇలా రోజూ మైండ్ఫుల్నెస్తో ఉండటం వల్ల అనవసరమైన సాకులు వెతుక్కోవడమో, ఫేక్ రీజన్స్ చెప్పుకోవడమో తగ్గిపోతుంది. ఒక వ్యక్తి తన నమ్మకాలని, తన వాల్యూస్ని, తన యాక్షన్స్ని ఒకే స్ట్రేట్ లైన్లో అలైన్ చేసుకోవడానికి ఇది బెస్ట్ క్లినికల్ పాత్. ఇలా ఉన్నప్పుడే లోపల ఎలాంటి సంఘర్షణ లేకుండా ఒక పర్ఫెక్ట్ మానసిక సామరస్యం లేదా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. ఫ్యూచర్లో ఎలాంటి రిగ్రెట్స్ ఉండవు. ఇక ముగించే ముందు మీకో ప్రశ్న. ఆలోచించండి. మన విలువల కోసం మనం చేసే పనులను మార్చుకుంటే కలిగే ఆ కొద్దిపాటి తాత్కాలిక అసౌకర్యాన్ని భరించడం మంచిదా, లేక తప్పు చేస్తున్నామని తెలిసి జీవితాంతం ఒక భ్రమను కాపాడుకుంటూ ఫేక్ సాకులు చెప్పుకుంటూ శాశ్వతమైన మానసిక అలసటను అనుభవించడం మంచిదా? ఒకసారి మీలో జరిగే అంతర్గత రాజీల గురించి మీరే ప్రశ్నించుకోండి. మన మనస్సును, దాని పనితీరును లోతుగా అర్థం చేసుకోవడమే మన మానసిక ఆరోగ్యానికి వేసే మొదటి అడుగు. బ్యూటిఫుల్ మైండ్ ఛానల్లో ఈ విశ్లేషణ చూసినందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ సెషన్ మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. దయచేసి ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ అకాడమిక్ సైకాలజీ కంటెంట్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు ఆ నోటిఫికేషన్ బెల్ను తప్పకుండా నొక్కండి. మన ఈ సైకలాజికల్ జర్నీలో కలుస్తూనే ఉందాం.